నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25 సంవత్సరాల నుండి గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో అనుభవం కలిగి ఉన్నారు. హైదరాబాద్లోని అమీర్పేట్లో 38 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం సామాన్యులకు దంత పరిజ్ఞానం కలిగించడమే ఆయన ముఖ్య లక్ష్యం. అయితే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు డాక్టర్ గారిని అడిగి దంత సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది కంప్లీట్ పళ్ళ సెట్ని పెట్టించుకుంటూ ఉంటారు. అయితే అది కంప్లీట్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ మంచిదంటారా, లేదంటే ఇంప్లాంట్స్ మంచిదంటారా? చాలామంది అడుగుతూ ఉంటారు, ముసలి వాళ్ళు ఎవరికైతే ఈ పళ్ళు లేకుండా ఉంటాయో వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇంప్లాంట్స్ పెట్టించుకోమంటే మంచిదా, లేకపోతే ఇట్లాంటి తీసి పెట్టుకునే పళ్ళు. ఈ తీసి పెట్టుకునే పళ్ళు అంటే ఎప్పటికప్పుడు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళా పెట్టేసుకోవటం. ఇప్పుడు ఇట్లాంటిది బెటరా లేకపోతే ఇంప్లాంట్స్ బెటరా అని అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫిజికల్ కండిషన్ ఇవి తీసుకోవడం పెట్టుకోవడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు తర్వాత ఈ పళ్ళు పై పళ్ళు పెట్టాలంటే ఇంచుమించు 6 ఇంప్లాంట్స్, తర్వాత 6 నుంచి 8 ఇంప్లాంట్స్ పెట్టచ్చు. అట్లాగే పైన కింద ఇట్లాగా ఇంచుమించు పైన 6 లేకపోతే 8, కింద 6 లేక 8 ఇంప్లాంట్స్ పెట్టాలి. ఇట్లా పెట్టుకుని దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే, అంటే కొంచెం యంగేజ్లో ఉండి దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే పర్వాలేదు. ఇప్పుడు అట్లాగా మెయింటైన్ చేసుకోలేని వాళ్ళు, అంటే ఫిజికల్ కండిషన్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ సర్జికల్గా ఈ ఇంప్లాంట్స్ పెట్టించుకోవటం ఇవి కొంచెం భయంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళు తర్వాత ఎకనామిక్ కండిషన్ బట్టి, వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఏంటి, ఇవి బాగా చీప్గా ఉంటాయి, అవి ఇంప్లాంట్స్ అయితే కొంచెం కాస్ట్లీ. కాబట్టి ఇంప్లాంట్స్ ఆ ఎకనామిక్ కండిషను, ఫిజికల్ కండిషను, తర్వాత మెయింటెనెన్స్, దీన్ని బట్టి ఆధారపడి వాళ్ళు పళ్ళు అంటే తీసి పెట్టుకునేది బెటరా లేకపోతే ఇంప్లాంట్స్ బెటరా అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. తర్వాత డాక్టర్ కూడా వాళ్ళ యొక్క కండిషన్ బట్టి డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. విన్నారు కదండి, పళ్ళ సమస్యల గురించి, అలాగే దంత సంరక్షణ గురించి డాక్టర్ గారు మంచి మంచి విషయాలు, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వివరంగా తెలియజేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.